ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ పుంఖాలుగా విమర్శలు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు తొందరపడి చేస్తున్న విమర్శల వల్ల పోయింది ప్రభుత్వ ఆదాయమా వాళ్ళ ఆదాయమా? ప్రభుత్వ ఆదాయం పోతే ఇంత గగ్గోలు పెట్టరు, పోయింది వాళ్ళ సొంత ఆదాయం కాబట్టి ఇంత గగ్గోలు పెడుతున్నారనే రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తోంది అన్నమాట. ఇప్పుడు రావణాసురుడికి 10 తలలని మనం విన్నాం, అదేమో కానీ గత 5 ఏళ్లలో ఇసుకాసురుడికి 10 తలలు మనం చూసాం. ఏది? జగన్మోహన్ రెడ్డి, అనిల్ రెడ్డి అన్నదమ్ములు, తండ్రి కొడుకులు రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి. తర్వాత ఆయన కోటరి ఎవరు? విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి. ఇక తర్వాత ఈ కంపెనీలు 3 ఏవి? ఈ జేపీ వెంచర్స్ కానీ, ప్రతిమ, జిఎన్సిసి. అసలు జేపీ వెంచర్స్ అమ్మ నీకు 1860 కోట్లు ఇవ్వాలంట ప్రభుత్వానికి. 1860 కోట్లకి జేపీ వెంచర్స్ ఆడు కట్టింది ఎంతో తెలుసా? 259 కోట్లు. అంటే 1600 కోట్లు అసలు అతను చెల్లించలేదు. వీళ్ళు గగ్గోలు పెడుతున్న ప్రభుత్వ ఆదాయానికి గండి అది చూడటం లేదు వీళ్ళు. ఇప్పుడు అసలు ఈ 4 రోజుల్లో ప్రభుత్వ ఆదాయానికి ఏం గండి పడిందో నాకు అర్థం కావట్లా. ఉచిత పాలసీ ఇచ్చిందే నిన్నటికి ఈ పూటకి ప్రభుత్వ ఆదాయం గండి పడిపోయిందని చెప్తున్నారు. అంటే ఏ రకంగా వీళ్ళు అబాసు పాలవుతున్నారంటే 1600 కోట్లలో కూడా 800 కోట్లు ఏం చేశాడు జేపీ వెంచర్స్? వాడు కట్టకుండా ఈ నాడు నేడు ఆ మెడికల్ అండ్ హెల్త్ను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కట్టమన్నాడు. 800 కోట్లన్నా కట్టాలి కదా, అదన్నా కట్టించాడా వెంకటరెడ్డి? లేదు, నో డ్యూస్ సర్టిఫికెట్ ఇచ్చి పారేశాడు. అంటే ఇప్పుడు ఆ 800 కోట్లు ఎవరి దగ్గర వసూలు చేయాలా? వెంకటరెడ్డి దగ్గర వసూలు చేయాలా, లేకపోతే మిథున్ రెడ్డి దగ్గర వసూలు చేయాలా? టాన్కీ అనేవాడిని 5 నిమిషాల బయటికి పోవని బెదిరించాడంట. ఎవరు? మిథున్ రెడ్డి. భవన కార్మికుల ఆత్మహత్యలే కాదు, నీకు ఆ సబ్ కాంట్రాక్టులు తీసుకున్న కాంట్రాక్టర్ ఆత్మహత్య మనం చూసాం. 22 కోట్లు అతను వేధించి